ఇంకెన్ని రోజులు వాట్సాప్ గ్రూప్లలో ఈ ట్రిప్ కోదాం ఆ ట్రిప్ కోదాం అని పెట్టుడు, లాస్ట్ లో ఎవడో ఒకటి క్యాన్సిల్ చేయడు. అయినా మాల్దీవ్స్ కి వెళ్ళాలంటే ఎక్కడికో వెళ్ళాలా? మేము ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటాం, మీరు ఇక్కడే ఉంటారు, అక్కడికి రారు. మన తెలంగాణ మాల్దీవ్స్ ఉందిగా, లక్నవరం. మేమైతే ఐలాండ్ 1 కి వచ్చేసాము. సో ఇక్కడ బ్రిడ్జ్ ఉంటుంది, ఇక్కడ నుంచి మేము ఐలాండ్ 3కి వెళ్ళాలి. అలా లక్నవరంలో అడుగు పెట్టగానే ప్రకృతి తన అందాలతో మనల్ని ఆహ్వానం చేస్తుంది. మనకి ఇక్కడ 3 ఐలాండ్స్ ఉన్నాయి. ఐలాండ్ 1, ఐలాండ్ 2 ఏమో గవర్నమెంట్ మెయింటైన్ చేస్తుంది. ఇక్కడ స్టే చేయాలంటే వెబ్సైట్కి వెళ్ళి బుక్ చేసుకోవాలి తెలంగాణ టూరిజం నుంచి. మనకి ఇక్కడ చాలా యాక్టివిటీస్ ఉన్నాయి, బోటింగ్, రోప్వే. సో ప్రైజెస్ ఇక్కడ మెన్షన్ చేశారు ఈ బోర్డ్. అండ్ ఇక్కడ మనం ఫోటో షూట్స్ కి అయితే చాలా బాగుంటది, చాలా మంది షూట్స్ చేసుకుంటున్నారు. సో ఇక్కడ వీళ్ళందరూ బోట్ ఎక్కుదామని వెయిట్ చేస్తున్నారు. ఇవన్నీ ఐలాండ్ 1 లో ఉన్న యాక్టివిటీస్. సో మేమైతే ఇక్కడ మా బోట్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఐలాండ్ 3కి వెళ్ళాలి. సో ఐలాండ్ 3లో వచ్చేసి ది కోబై ఫ్రీకోట్ అని రిసార్ట్ ఉంది. సో మేము ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి బోట్ లో. సో మనం ఇక్కడికి వచ్చామని అప్డేట్ ఇవ్వగానే ఐలాండ్ 3 నుంచి మనకి రిసార్ట్ వాళ్ళు బోట్ పంపిస్తారు. పికప్ అండ్ డ్రాప్ వాళ్ళే చూసుకుంటారు. సో ఫైనల్ గా మా బోట్ అయితే వచ్చేసింది. సో అలా బోట్ లో వెళ్తుంటే మస్తు ఫన్ అనిపించింది. చాలా మంది వరంగల్లో ఉన్న లక్నవరం ని విజిట్ చేసి ఉంటారు, కానీ ఐలాండ్ 3లో ది కోబై ఫ్రీకౌట్ అని వీళ్ళు రీసెంట్ గా ఓపెన్ చేశారు రిసార్ట్. స్వర్గమే నన్ను స్వాగతించని అనే సాంగ్ గుర్తొచ్చింది ఇది చూడగానే. అంత బాగుండే. రాగానే వెల్కమ్ డ్రింక్ ఇచ్చారు. సో ఇక్కడ రిసెప్షన్ లో కీ తీసుకొని మా రూమ్ కి అయితే వెళ్ళాము. సో నాకైతే చాలా ఎక్సైటింగ్ ఉండే. మాది వచ్చేసి పూల్ హెవెన్ కాటేజ్. ఇంకా ఇక్కడ చాలా ఉన్నాయన్నమాట. విల్లా బ్రాంచ్, ఫ్లోటింగ్ క్యాబిన్స్, గాంప్ విల్లాస్, పూల్ హెవెన్ కాటేజెస్ అండ్ రౌండ్ హౌస్. సో ఇలా చాలా డిఫరెంట్ ఉన్నాయన్నమాట. ఒక్కొక్క కాటేజ్ ఒక్కొక్క స్పెషాలిటీతో ఉంటది ఇక్కడ. సో మనం ఇక్కడ బయట కూర్చుని వ్యూ చూస్తూ మంచిగా చిల్ అవ్వచ్చు. సో ఇప్పుడు నా రూమ్ చూపిస్తా రండి. సో నాకైతే రూమ్ చాలా బాగా అనిపించింది. వావ్, ఈ రూమ్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికి మించి ఉంది. సో మనకి ఇక్కడ ఫ్రిడ్జ్ కూడా అవైలబుల్ ఉంది. అసలైంది ఇప్పుడు చూపిస్తారండి. కర్టెన్ తీయగానే అబ్బాబాబా అద్భుతం. అసలు రూమ్ లో నుంచే మంచిగా మనకి వ్యూ ఉంటది. సో ఆ తర్వాత మేమైతే మంచిగా స్విమ్మింగ్ చేసాము చాలాసేపు. సో మనకి నైట్ టైం అయితే ఇక్కడ క్యాంప్ ఫైర్ ఉంటది, మంచిగా అనిపిస్తది. సో ఈ కోని చూడగానే కోయి అని గుర్తొచ్చింది. సో గాంప్ విల్లా అని చెప్పాను కదా, సో అవన్నీ ఇక్కడే అన్నమాట. సో ఎగ్జాక్ట్ వ్యూ కి ఆపోజిట్ లో ఉంటాయి అన్నమాట. సో చాలా బాగుంటాయి ఇవి కూడా. సో మనం ఇక్కడ వెడ్డింగ్స్ కూడా సెలబ్రేట్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. రోప్ యాక్టివిటీస్, బోటింగ్, కయాకింగ్, ఫిషింగ్, ఫోటోషూట్స్ కి ఇది బెస్ట్ ప్లేస్. మొబైల్స్ పక్కన పడేసి ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో ఓ 2 రోజులు ప్రశాంతంగా ప్రకృతి ఒడిలో మంచిగా రిలాక్స్ అవ్వాలంటే తప్పకుండా ఈ ప్లేస్ ని విజిట్ చేయాల్సిందే. ఫుడ్ చాలా బాగుంది. బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ కాంప్లిమెంటరీ. ఫర్ మోర్ డీటెయిల్స్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేస్తుంటే మీ ఎక్స్పీరియన్స్ని నాకు కామెంట్ చేయండి.